పార్టీ అక్కడ సీఎం పీఠాన్ని దక్కించుకోవడంలో ఏంటి మోదీ షా ద్వయం అనుసరించినటువంటి ఏ మాస్టర్ ప్లాన్ వర్కౌట్ అయింది అని అంటారు? కీలకంగా ఏది మారింది అని మీరు అనుకుంటున్నారు? భౌతికంగా కావాల్సిన గ్రౌండ్ అమిత్ షాకు మోడీకి గ్రౌండ్ దొరికింది. అంటే ఫిజికల్ కండిషన్స్ వారికి సపోర్టింగ్గా దొరికాయి. అంటే ఏమిటంటే అసలు ముందు తృణమూల్ కాంగ్రెస్ గెలవగానే దాదాపు 30-40% గ్రామాల నుంచి ప్రజలు నెల్లగొట్టింది దౌర్జన్యాలతోటి. ఆ దౌర్జన్యం భరించలేక లెఫ్ట్ ఫ్రంట్ ఓటర్ల క్యాడర్ మొత్తం కూడా సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి బీజేపీ ఆదుకుంటుందని చెప్పేసి బీజేపీకి షిఫ్ట్ అయ్యారు. అలా షిఫ్ట్ అయినటువంటి క్రమం రెండోసారి మరింత రివెంజ్ఫుల్ యాటిట్యూడ్ తోటి 30% ఓటింగ్ ఓడిపోయిన తర్వాత కూడా లెఫ్ట్ ఫ్రంట్కి 30% ఓటింగ్ వచ్చింది. రెండోసారికి 3% పడిపోయింది. ఆ ఓటింగ్ మొత్తం కూడా బీజేపీకి షిఫ్ట్ అయింది. కాబట్టి తృణమూల దాడుల నుంచి తట్టుకోవడానికి రక్షిస్తుంది బీజేపీ అనేటువంటి ఉద్దేశంతో మొత్తం ఓటింగు తర్వాత క్యాడర్ షిఫ్ట్ అయ్యారు. అప్పటి నుంచి బీజేపీ వర్సెస్ తృణమూలు రాజకీయాలు నడుస్తున్నాయి బెంగాల్లో. ఆ తర్వాత బీజేపీ అధికారంలో రాకపోయినా పోయినసారి మళ్ళీ తృణమూలు గెలిచి దరిదాపు గ్రామీణ ప్రాంతాల్లో అటు లెఫ్ట్ ఓటర్ల మీద ఇటు బీజేపీ ఓటర్ల మీద దాడులు జరుగుతుండటంతో ఈ దౌర్జన్యం తట్టుకోలేక దరిదాపు బెంగాల్ రూరల్ ఏరియాలో తృణమూల్ ఓటర్స్ వర్సెస్ ఆల్ పార్టీ ఓటర్స్ ఒక అండర్స్టాండింగ్లో ఉన్నారు. ఎవరు గెలిస్తే తృణమూల్ అభ్యర్థి మీద ఎవరు గెలిస్తే వాళ్ళకు ఓటు వేయాలంటే వైఖరిలో ఉన్నారు. అటువంటి ఒక ఫిజికల్ గ్రౌండ్ తయారై ఉన్నది. తర్వాత అట్లాగే రెండవది ఇండస్ట్రియలైజేషన్ ఆగిపోయింది. తను ఇండస్ట్రియలైజేషన్ బుద్ధదేవ్ భట్టాచార్య ఇండస్ట్రియలైజేషన్ చేయడం లేదని ఆరోపించి అధికారంలోకి వచ్చిన తర్వాత తను కూడా పెద్దగా ఇండస్ట్రియలైజేషన్ పాల్పడదేం లేదు. 91 తర్వాత యూత్ ఎంప్లాయ్మెంట్ కోసం చూస్తుంది. అది గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా. ఇండస్ట్రియలైజేషన్ లేకుంటే ఎంప్లాయ్మెంట్ సాధ్యం కాదు. కాబట్టి ఇవాళ అన్ఎంప్లాయ్మెంట్ అనేది ప్రతి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఓడించడంలో ప్రధాన పాత్ర వహిస్తుంది. తెలంగాణలో ఆ ఇష్యూ 60 ఇష్యూల అన్ఎంప్లాయ్మెంట్ కూడా ఒక ఇష్యూ ఇక్కడ బీఆర్ఎస్ ఓడిపోవటంలో. కాబట్టి ప్రతి చోట కేరళ కూడా దాని ఇంపాక్ట్ ఉంది. అందుకని ఇవాళ పరిస్థితుల్లో బెంగాల్లో నిరుద్యోగ సమస్య, తృణమూల దౌర్జన్యం ఇవన్నీ ఒక ఫిజికల్ గ్రౌండ్ తయారైతే బీజేపీ అవకాశాన్ని సృష్టించుకున్నది ఏమిటంటే అనేటువంటిది అమలు చేయటం ద్వారా 91 లక్షల మందిని డిలీట్ చేశారు. అందులో ఒక 20 లక్షల మంది జూనియర్ ఉన్న మిగతా 60 లక్షల మంది 60-70 లక్షల మంది వలసపోయారనే పేరు మీద తొలగించడం జరిగింది. సరే, కానీ అయితే ఈ సర్ అనేటువంటి అంశమే బీజేపీకి మైనస్ అవుతుంది. ఎందుకంటే ప్రతిపక్షం అక్కడ ఉన్నటువంటి టీఎంసీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, వీళ్ళందరూ దీన్నే ప్రధాన అస్త్రంగా ప్రజల్లోకి క్షేత్రస్థాయిలో కూడా తీసుకెళ్లారు. 89-90 లక్షల ఓట్లు తీసేశారు. ఇవన్నీ మా సపోర్టర్స్ వే అని చెప్పడంలో వాళ్ళు సక్సెస్ అయ్యారు అని చాలా వరకు ప్రొజెక్ట్ చేసుకున్నారు. కానీ ఇక్కడ రిజల్ట్ చూస్తే మాత్రం అసలు ఆ ఎఫెక్ట్ ఎక్కడా కూడా మనకు కనిపించట్లేదు. ఇదొక కాజ్, నాట్ సోల్ కాజ్ ఆర్ హోల్ కాజ్. ఇది వన్ ఆఫ్ ది కాజ్. ఎందుకంటే నియోజకవర్గానికి 2-3 వేల ఓట్ల అటు ఇటు అయినా రిజల్ట్స్ ఎఫెక్ట్ అవుతుంది. తర్వాత మరొకటి బీజేపీకి వచ్చినటువంటిది మరొకటి ఏంటంటే బంగ్లాదేశ్ నుంచి ఇన్ఫిల్ట్రేషన్. ఇది బాగా వర్కౌట్ చేయగలిగారు. ఎందుకంటే వాస్తవానికి ఈ 12 ఏళ్లలో సెంట్రల్ గవర్నమెంటే దాన్ని కట్టైల్ చేయాలి. కానీ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ రెండు కూడా పట్టించుకోవడంతో కొంత ఇన్ఫిల్ట్రేషన్ ఉంది. కానీ అందరూ కాంతిశకులు గారు. ఎందుకంటే పాకిస్తాన్కి వ్యతిరేకంగా మనం యుద్ధం చేసి బంగ్లాదేశ్ను విముక్తి చేసినాడు. పాకిస్తాన్ సైన్యం ఊచకోతలకు వస్తుంటే బంగ్లాదేశ్ నుంచి దాదాపు 1 కోటి మంది శరణార్థులు వచ్చారు. ఆనాడు మనం వాళ్ళని ఇన్వైట్ చేసి సహాయ శిబిరాలు పెట్టి సాధిరాం. అట్లా కొంతమంది స్థిరపడిపోయి ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ ఇన్ఫిల్ట్రేషన్ కింద మనం లెక్క చేయాలి. ఎందుకంటే మనం ఆహ్వానిస్తే వచ్చిన వాళ్ళని ఇన్ఫిల్ట్రేట్ అనలేము. గత 2 దశాబ్దాలకు వచ్చినటువంటి వాళ్ళే ఇన్ఫిల్ట్రేట్. కాబట్టి ఏదైనా ఒక అది ఇష్యూని తయారు చేసి బెంగాల్ ప్రజల ముందర పెట్టి కన్విన్స్ చేయగలిగింది. కాబట్టి బీజేపీ అవకాశాలు సృష్టించుకున్న కొన్ని అయితే కావలసినటువంటి భౌతిక పరిస్థితులు ఆ బెంగాల్లో సమకూర్చడం అనేది మరొక పరిస్థితి. ఈ రెండు కలిసి కూడా కొంతమేరకు ఇవాళ ఇదివరకు లెఫ్ట్ టీఎంసీ మధ్య ముస్లింలు చీలుండేది. ఇప్పుడు అవుట్ రైట్ గా ముస్లింస్ టీఎంసీకి సపోర్ట్ చేస్తుంటే కొంత హిందూ ఫ్యాక్టర్ బీజేపీ కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అన్ని ఫ్యాక్టర్స్ కలిపితే ఇవాళ బీజేపీ విజయం.
సరే, ఇప్పుడు మహిళా ఓటర్ల సపోర్ట్ అంటే ఇంత స్థాయిలో రావడం అని అంటే ఆల్రెడీ టీఎంసీకి వెన్నెముగ్గా ఉన్నారు మహిళా ఓటర్లందరూ. అలాంటి వాళ్ళను బీజేపీ తమ వైపు తిప్పుకోవడంలో ఇటువైపు అంటే సందేశ్ ఖాళీ ఘటన కావచ్చు, ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ సంఘటన కావచ్చు, ఇవన్నిటిలో మమతా బెనర్జీ చూపించినటువంటి లైట్ తీసుకున్నటువంటి విధానమే ఆవిడ పాలిట శాపమైంది అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా ఖచ్చితంగా. ఎందుకంటే మమతా బెనర్జీ మీద బీజేపీ, కాంగ్రెస్, లెఫ్ట్ అన్ని టార్గెట్ చేసినాయి. ఇప్పుడు ఒకళ్ళు మాట్లాడితే అది నంబరు, నలుగురు మాట్లాడితే, కాబట్టి 4 పార్టీలు ఒకే ఒపీనియన్ తోటి ఇది అన్యాయం అని మాట్లాడితే సహజంగానే అది యాంటీ ఇన్కంబెన్స్ లో ఒక భాగంగా మారుతుంది. అట్లాగే తృణమూల్ కాంగ్రెస్ ఆవిడ ఒక్క మెడికల్ కాలేజీలో జరిగినటువంటి సంఘటనలే కాదు, ఇంకా అనేక సంఘటనలు జరిగాయి. ఇవన్నీ కూడా డిఫేమ్ చేశాయి. అందుకని సహజంగానే ఇన్సెక్యూరిటీ వస్తే అది ఒక మహిళ కాదు, మహిళలందరూ కూడా దానికి ప్రభావితమైనటువంటి అవకాశం ఉంది. అందుకే అది కూడా ఒక ఫ్యాక్టర్గా ఎగనెస్ట్ తృణమూల్ కాంగ్రెస్ వర్కౌట్ అయింది. ఎందుకంటే అది మంచి ఫ్లేరప్ అయినప్పుడు ఒపీనియన్ ఎట్లుంటుందో చూడండి. ఇక్కడ దిశ ఎన్కౌంటర్ జరిగినప్పుడు ఏమైంది, మొత్తం స్టేట్ ఉన్నటువంటి అన్ని పార్టీలు, అన్ని రకాల ప్రజలు ఎన్కౌంటర్ చేయాల్సిందే అనేటువంటి పరిస్థితికి వస్తే అసలు పోలీసులే ఒత్తిడికి లోనయ్యారు, రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడికి లోనైంది. అది చేయకపోతే అసలు ప్రజలు ఎవరు పట్టించుకున్నట్టుంది ప్రభుత్వం అనేటువంటి కారణం చేయబడ్డారు. అక్కడ కూడా అట్లాగే మెడికల్ కాలేజ్ జరిగినటువంటి ఇన్సిడెంట్ చాలా పెద్ద వ్యతిరేకత తీసుకొచ్చింది తృణమూల్ కాంగ్రెస్ మీద. అయితే ఆవిడ డెమోక్రటిక్ గా ఆలోచించేటువంటి మనస్తత్వం కాదు మమతా బెనర్జీది. కాంగ్రెస్ విత్ ఇన్ ది కాంగ్రెస్ పార్టీలు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ మాట ఏం లేదు. ఆ తర్వాత తృణమూల్ అయిన తర్వాత ఎవరైనా తనకు నియరెస్ట్ లీడర్స్ సువేంద్ర అధికారి కానీ ఇటువంటి వాళ్ళు చెప్తే అటువంటి వాళ్ళని మాట కూడా వినకుండా అటువంటి వాళ్ళని బయటకు పంపింది. కాబట్టి తనకు అసలు మొదటి నుంచి కూడా ఎంపీ ఎన్నికైన నుంచి కూడా ఆ అగ్రెసివ్ పాలిటిక్స్ తోటి నెట్టుకొచ్చింది. అదే అగ్రెసివ్నెస్ సక్సెస్ అవుతా అనుకుంది. ఈసారి మాత్రం బోల్తా పడింది. రైట్ సార్. డిబేట్లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుని వస్తాం.